గల్ఫ్ యుద్ధం కీలక దశకు చేరుకుంది. తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్లోని అణు స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఇరాన్ ఐఈఈఏ నిబంధనలు అతిక్రమించి అణుబాంబులు తయారు చేస్తుంది అనే ప్రధాన ఆరోపణతో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు ప్రారంభించాయి. ఇక దీంతో ఒక 20 రోజుల్లో, నెల రోజుల్లో యుద్ధం ముగింపు పలకొచ్చు, ఇరాన్లో పాలకులను మార్చొచ్చు అని అమెరికా, ఇజ్రాయెల్ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఇరాన్ సుప్రీమోని మొదటి రోజే చంపేసి యుద్ధం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన ఖమేని 2 తీవ్రంగా గాయపడ్డారు మొదటి దాడిలోనే. అయితే అతను రష్యాలో పుతిన్ నివాసానికి సమీపంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసానికి సమీపంలో వైద్యం పొందుతున్నాడు అనేది అంతర్జాతీయ మీడియా కథనం. దీని మీద రష్యా స్పందించలేదు. ఇక ఇరాన్లో కీలక నేతలు, మంత్రులు, రక్షణ శాఖ అధికారులను చంపేస్తున్నారు. ఎంత రహస్య ప్రాంతాలకు వెళ్ళినా, సొరంగాల్లో దాక్కున్నా కూడా చంపేస్తా ఉన్నారు. తాజాగా నిఘా విభాగానికి చెందిన ఒక కీలక జనరల్ని క్షిపణి దాడిలో మట్టుబెట్టారు. అంటే ఏదైతే ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఉన్నాయో, మొసాద్, ఇరాన్లోని సైన్యంలో కూడా వారి యొక్క ప్రతినిధులు ఉన్నారు అనేది సమాచారం. దీంతో ఇరాన్ కీలక నేతలందరినీ కోల్పోతున్నా కూడా ఇరాన్ అనుసరిస్తున్న మొజాయిక్ యుద్ధ విధానాలు యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఎవరైతే రక్షణ శాఖ మంత్రి చనిపోతారో అక్కడి నుంచి ఆదేశాలు ఆగిపోతాయి. జనరల్గా సైన్యం ముందుకు కదలదు. అలా కాకుండా ఇరాన్ ముందస్తుగానే సైన్యాన్ని 31 విభాగాలుగా విభజించి ఆ విభాగాధిపతులు ఎవరికి వారే స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించింది. దీంతో రక్షణ శాఖ మంత్రి చనిపోయినా, ఇరాన్ సుప్రీమో చనిపోయినా, రక్షణ శాఖ నిఘా విభాగం డైరెక్టర్లు చనిపోయినా, కొంతమంది జనరల్స్ చనిపోయినా యుద్ధం ఆగడం లేదు. తాజాగా ఇరాన్ కువైటు, ఖతర్ దేశాల మీద డ్రోన్లతో విరుచుపడింది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు రియాక్టర్లు, అణు సామర్థ్యం, యురేనియం నిల్వ చేసిన కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంటే, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు ముమ్మరం చేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు తావులేదు అని ఇరాన్ స్వయంగా ప్రకటిస్తుంది. అయితే ఈ యుద్ధం ఏప్రిల్ నాటికి ముగిసే అవకాశాలు ఉన్నాయి అని ఇజ్రాయెల్ చెప్తున్నా, ఈ యుద్ధం అంతర్యుద్ధంగా మారి సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.